మోందా నిలువునా ముంచేసింది. ఎక్కడ చూసినా వర్ష బీభత్సం, ఓళ్లకు ఊళ్ళు మునిగిపోయాయి. ఈదురుగాలు బీభత్సానికి చెట్లు నేలకొరిగాయి. వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. ఇళ్లు వరదల్లో చిక్కుకుని జనం భయంగుపెట్లో వణిగిపోయారు. వాగులు పొంగి రహదారులు చెరువులను తలపించాయి. తీర ప్రాంతాల్లో తుఫాను అలజడి రేపింది. ఏపీలో మోందా తుఫాన్ పెను విపత్తుగా మారింది. తుఫాన్ దాటికి రాష్ట్రమంతా చిగురుటాకులా వణికిపోయింది. ప్రకాశం జిల్లాలో 25 ఏళ్ల తర్వాత గుండ్లకమ్మ చెరువు 15 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒంగోలు నగరం అంతా జలదిగ్బంధంలో చిక్కుంది. ప్రభుత్వ కార్యాలయాలు వరద నీటిలో మునిగిపోయాయి. కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం గట్టున ఆనుకుని ఉన్న సూరాడపేట, మాయపట్నం మత్స్యకార గృహాలు కూలిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కాకినాడ జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. 100 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. కోత దశలో ఉన్న ధాన్యం మొక్కలు రాలిపోయాయి. విజయనగరం ఆ ప్రాంతంలో నదులు, చెరువులను వరద నీరు చేరుతుంది. 100 ఎకరాల్లో వరి పంట, చెరుకు పంటలు నీట మునిగాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో మోందా తుఫాను తీవ్ర ప్రభావం పడింది. పాతాళగంగా మెట్లు మార్గంపై కొండ చెరువులు విరిగిపడ్డాయి. లింగాల గట్టు దగ్గర పెద్ద బండరాలు విరిగిపడ్డాయి. ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నాగర్ కర్నూలు నియోజకవర్గం అంతా జలమయమైంది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో గ్రామాలు, పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నాగనోలు చెరువు, కేసర సముద్రం చెరువులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నాగర్ కర్నూలు, తాండూర్, నాగర్ కర్నూలు, కోడేరు మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దిండి ప్రాజెక్టు అలుగు పొంగి పొరలడంతో హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా కొమ్ముపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను వర్షపు నీరు ముంచెత్తింది. విద్యార్థులు పాఠశాలలోని చిక్కుకుపోయారు. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను తాడు సహాయంతో క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ప్రాజెక్టు 7 క్రస్ట్ గేట్ల 4 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా 644.60 అడుగులకు చేరింది. నల్గొండ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సూర్యాపేట జిల్లాలో పంట పొలాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దేవరకొండ నియోజకవర్గంలోని వర్ష బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కుండపోత వర్షం కారణంగా దేవరకొండ రూరల్ మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల భవనం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మోందా తుఫాన్ తీరం దాటింది, కానీ ముప్పు ఇంకా తప్పలేదు. తీవ్ర వాయుగుండంగా ఉన్న మోందా మరింత బలహీనపడుతుంది, కానీ వర్షాలు మాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే వర్షాలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలకు ఇంకా ముప్పు పొంచి ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనూహ్య వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నారు. ఉత్తర కోస్తాలోని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మధ్య కోస్తా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని వాతావరణ శాఖ అధికారి నాగభూషణ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ రాత్రి 11:30 మరియు 12:30 మధ్యలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన మరియు నర్సాపూర్కి అతి దగ్గరలో తీవ్ర తుఫానుగా తాకినది. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ అర్ధరాత్రి 2:30 గంటలకు కొంత బలహీనపడి తుఫానుగా నర్సాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ఈ రోజు ఉదయం 5:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు దానికి ఆనుకొని ఉన్న తెలంగాణ 50 కిలోమీటర్లకి భద్రాచలానికి అతి దగ్గరలో ఉన్నది. ఇది రాబోయే 6 గంటల్లో, తదుపరి 6 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా ఏర్పడబోతున్నది. వీటి యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
మొందా తుఫాన్ పెను విపత్తును మారనుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. అనంతరం అల్లవరం మండలం బెండమూర్లంక వాడలరేవు చేరుకుని నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. తుఫాన్ వల్ల తీవ్రమైన డ్యామేజ్ జరిగిందన్న చంద్రబాబు ముందస్తు చర్యలతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. టెక్నాలజీ సహాయం, అధికారుల సహకారంతో తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. మోందా వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి త్వరలోనే బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు సీఎం. ఈరోజు తుఫాన్ వచ్చిన తర్వాత మోంతా తుఫాన్ అయితే చాలా ప్రమాదకరంగా వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాం. టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్ని వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం మొందా తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. తుఫాన్తో నష్టపోయిన వ్యక్తులకు 1000 రూపాయలు ఇవ్వాల్సిందిగా నిర్ణయం తీసుకుంది. రిలీఫ్ క్యాంపులో ఆశ్రయం పొందిన ప్రతి వ్యక్తికి ప్రత్యేక సహాయం ఇవ్వనుండగా గరిష్టంగా కుటుంబానికి 3000 ఇచ్చేలా అనుమతిచ్చింది. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనలకు అదనంగా ఈ ఆర్థిక సహాయం ఇవ్వనుండగా కలెక్టర్ ఆర్థిక సహాయం పంపిణీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పర్యటించారు. ఒంగోలులోని నీట మునిగిన ప్రాంతాల్లో మంత్రి డోలా పరిశీలించారు. నవోదయ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ముందస్తు అప్రమత్తతో ప్రాణ పశు నష్టం నివారించగలిగామని తెలిపారు. పంట నష్టం అంచనా వేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో సాయంత్రంలోపు నీటిని బయటకు పంపిస్తామన్నారు. సీఎం చంద్రబాబు తుఫాన్పై నిరంతరం సమీక్షిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని మంత్రి తెలిపారు. తీవ్రమైనటువంటి వర్షం వచ్చిందండి, తుఫాను ప్రభావం ఉంది. కానీ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా, ప్రజలు ఎవరు ఇబ్బందులు పడలేదు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ప్రజలకు పూర్తి సౌకర్యాలు ఉన్నాయి. కాకుంటే వాగులు, వంకలు, చెరువులు నిండిపోయిన తర్వాత ప్రవాహాలు రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ కొంచెం అడ్డుకున్నారు. అదే జరగడం లేదు. కానీ అన్ని గ్రామాల్లో అప్రమత్తంగా ప్రతి గ్రామానికి సచివాలయాన్ని కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం. సిబ్బంది అందరూ ఉన్నారు. ముందస్తుగానే గర్భవతులు కానీ బాగలేనటువంటి అందరూ కూడా ముందుగానే ఆ వైద్యశాల చేర్పించడం జరిగింది. ఈ చర్యలు తీసుకోవడం ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కాకుంటే నిన్న పెరిగినటువంటి రాత్రి వర్షాల వల్ల ఒంగోలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైనవి. వీటన్నింటినీ కూడా మనం యంత్రాంగం వాటిని ఖాళీ చేయిస్తూ ఉంది. సాయంత్రానికి కానీ రేపు మళ్ళీ పూర్తి స్థాయిలో క్లియర్ అవుతుందండి. వీళ్ళకు కూడా ఎవరైతే మునిగిపోయిన ఇళ్ళు ఉన్నాయో అదేవిధంగా పునరావాస కేంద్రం తరలించాము. ఎవరైతే మనం ఫిషర్మెన్స్ కమ్యూనిటీ ఉన్నో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున మనం వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉంటే వాళ్ళని పునరావాస కేంద్రం తరలించడం, వారికి ఆరోగ్యం, పూర్తి స్థాయిలో రక్షిత నీళ్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వస్తువులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నవోదయ స్కూల్ పూర్తిగా మునిగిపోయింది, నీట మునిగి ఉంది. నవోదయ, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, అదేవిధంగా యూనివర్సిటీ వీళ్ళందరికీ కూడా బయట నుంచే భోజనాలు అవన్నీ కూడా ప్రభుత్వ ద్వారా పంపిస్తా ఉన్నామండి. బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనం అండి. ప్రభుత్వంలో పనిచేసావు, నీకు పరిస్థితులు తెలుసు. కరెక్ట్గా మీరు వెళ్ళిన సమయంలో పవర్ కట్ అని జనరేటర్ రాని సమయంలో రాజకీయ లబ్ధి కోసం మేము మాట్లాడుకున్నాం.
అది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ పక్కన ఉన్న కేసుపాలెం నుంచి తీసుకొచ్చారు, పక్కన వాళ్ళు వచ్చారు, ఇక్కడ లేవు అని వాళ్ళు మాట్లాడటం వారి ఇంత ఏదైతే ఉందో ఒక డిజాస్టర్లో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లో ప్రభుత్వానికి సహకరించారు రాజకీయంగా, కానీ పూర్తి ఏర్పాట్లు చేశారు, అక్కడ ఎటువంటి లేదు. ఆ సమయంలో కరెంటు పోయింది, వెంటనే కరెంట్ని రీస్టోర్ చేశారు పవర్. మొన్న తుఫాన్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. తెలంగాణలో తుఫాన్ ప్రభావంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి కోతల సమయం కావడం, పలుచోట్ల కళ్ళాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. మోందా తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికంగా ఉంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతి మడుగు స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. మోందా తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకం వహించాలని సీఎం ఆదేశించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉందన్న జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జ్లు, కాజ్వేల నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం సూచించారు. వైద్యారోగ్య శాఖ తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులను జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల పట్టణం వరద భయంతో వణికిపోతుంది. పట్టణంలో కాలనీలు, బ్రిడ్జిలపై వరద నీరు ప్రవహిస్తుంది. అర్ధరాత్రి వరద ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉండడంతో స్థానికులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఇప్పటికే విశ్వనగర్, శ్యామ్ నగర్, ఎస్బీఐ కాలనీ, కుంద్ బ్రిడ్జ్, పివి నగర్, ఎన్జిఓ కాలనీలో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. రాజేంద్ర, ప్రధానంగా నంద్యాల పట్టణంలో మోంతా తుఫానుకు సంబంధించినటువంటి వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే వర్షం వెలిసిపోయింది, కానీ ప్రధానంగా నంద్యాల శివారు ప్రాంతం అంతా కూడా నల్లమల సమీపంలో ఉంటుంది. అతి దగ్గరలో ఉంటుంది నల్లమల అభయారణ్యం. అయితే గత 2 రోజుల నుంచి కూడా విస్తారమైనటువంటి వర్షాలు నల్లమల అభయారణ్యంలో కురవడంతో ఆ వాటరంతా కూడా ఇప్పుడే ఇటు నంద్యాల పట్టణానికి చేరుకుంటుంది. ప్రధానంగా నల్లమలలో కురిసినటువంటి వర్షం అంతా కూడా పాలేరు వాగు ద్వారా నంద్యాల పట్టణంలో ప్రవహిస్తున్నటువంటి చామకాలవలో కలిసి అక్కడి నుంచి కూడా కుంపులో కలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గడిచిన 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఒక్కసారిగా ఇటు చామకాలవ అలాగే కుందు నదికి భారీ వరద రావడం, మరోవైపు ఇటు తుఫాను వెలిసిపోయినా కూడా నల్లమల్లో కురిసినటువంటి వరద కొద్దిగా కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా ప్రస్తుతం నంద్యాల పట్టణం అంతా భయం గుప్పిట్లో ఉంది. మరోవైపు ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజకుమార్ తో పాటు
స్థానిక ఎమ్మెల్యే మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వీళ్ళిద్దరు కూడా ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ఉదయం నుంచి కూడా సంబంధిత ప్రాంతాల్లో పర్యటించి కంప్లీట్ గా వారికి ఒక భరోసా ఇచ్చారు. ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉంటుందో, ఆ ఎఫెక్టెడ్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా పూర్తిగా వరదను ఎప్పటికప్పటికీ కూడా అంచనా వేస్తున్నారు. ఉదయానికి ఇప్పటికీ చాలా వరకు కూడా వరద ప్రవాహం అయితే పెరిగింది. ఇది అర్ధరాత్రి సమయానికి మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు కలెక్టర్ హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ కాలువలు ప్రవహిస్తున్నాయో ఆ ప్రాంతం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రిడ్జిలు మీద కూడా రాకపోకలను కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. కాబట్టి ఈ రోజంతా కూడా పూర్తిగా రాత్రంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వీలైతే ఇండ్లు దాటి రావద్దు. ఏదైనా అత్యవసరం ఉంటే తమకు సమాచారం అందించాలని, ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే తమకు కాల్ చేయాలని. రైట్, థ్యాంక్ యూ హరికిషన్. చదువుకున్న యువకుడు నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను కోరారు. కంటోన్మెంట్లో ప్రజలు కాంగ్రెస్ను ఆదరించినట్లు ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ను ఆదరించారన్నారు. సానుభూతి పేరు మీద ఓట్లు సాధించాలని బీఆర్ఎస్ వాళ్లు ప్రయత్నం చేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. 13 సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి హైదరాబాద్లో 20,000 ఆటోలకు పర్మిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలని అమలు చేస్తామని స్పష్టం చేశారు. నవంబర్ 11న జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే స్థానికుడు, యువకుడు, ఉన్నత చదువులు చదువుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సమర్థ నాయకత్వం కలిగినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపేమని కోరుతా ఉన్నాం. నవీన్ యాదవ్ గారి వెంట తెలంగాణ యావత్ క్యాబినెట్ తో సహా గౌరవ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అంతా ఉండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మేము ప్రజలకు ఇస్తున్నటువంటి మాటతో పాటుగా హైదరాబాద్ అభివృద్ధిలో అంతర్భాగంగా జూబ్లీహిల్స్ ను ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీ పార్టీల మధ్యలోనే పోటీ ఉందని, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడని అన్నారు. పోలీస్ స్టేషన్లో తిరిగే నేతలు కావాలా లేక ప్రజల కోసం పనిచేసే నేతలు కావాలా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుస్తుందని, బీజేపీ వైపు ప్రజలు ఉన్నారని వెల్లడించారు. జూబ్లీహిల్స్లో మంచి వాతావరణం నిర్మాణం అయింది. ఇప్పుడే మన మహేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మంచి పికప్ అయింది. అక్కడ ఇప్పుడు బీజేపీ గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి బీజేపీకు జూబ్లీహిల్స్లో గెలుపు తప్పకుండా అవుతుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. గెలుస్తున్నాం. తర్వాత మనకు ఉన్నటువంటి సంకేతాలు ఏంటంటే నిన్న మనతో భయపడేది సీఎం కూడా అక్కడ అన్ని రకరకాల వాగ్దానాలు ఇస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ప్రజలు మర్చిపోతా ఉన్నారు. అక్కడ ప్రధానమైన పోటీ ఇంతకుముందు చెప్పినట్టు మనకి చెప్తున్నది ఎంఐఎం బీజేపీ మధ్యనే పోటీ. కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు కాబట్టి మనము అదే ఏదో ఆలోచన మనం ఉన్నాం, ప్రజలు కూడా అదే ఆలోచన ఉన్నారు. రౌడీ షీటరు ఇవన్నీ మీకు చెప్పాలి, కానీ అక్కడ పోలీస్ స్టేషన్ బయట క్యాండిడేట్ కావాలా లేకుంటే ప్రజల్లో తిరిగే క్యాండిడేట్ కావాలా అనే ఆలోచన ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి పూర్తిగా విశ్వాసంతో ముందుకు పోదాం. జూబ్లీహిల్స్ బీజేపీ గెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా అజరుద్దీన్కు మంత్రికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఎల్లుండి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. అజరుద్దీన్కు ఎమ్మెల్సీకి అవకాశం కల్పించి మంత్రి పదవి ఇచ్చేందుకు ఏసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గంలో విస్తరణపై బీజేపీ అభ్యంతరం చెబుతుంది. అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది తెలంగాణ బీజేపీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గ విస్తరణ చేయడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు కమల నేతలు. ఈ నేపథ్యంలో గవర్నర్ మంత్రివర్గ విస్తరణకు పిలిస్తే ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందా లేదా అన్న దానిపై రాష్ట్ర నాయకత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవకపోతే మనుగడకు ప్రమాదమని, అందుకే గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు చేస్తుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు రెండు లోపాయకర ఒప్పందాలకు భాగంగానే బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గ విస్తరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే 2 ఏళ్లలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. ఇక జూబ్లీహిల్స్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని, 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఎంపీ డీకే అరుణ కోరారు. అధికార పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వారి యొక్క ప్రభుత్వ మనుగడకు ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడకే ప్రమాదమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలి, భారతీయ జనతా పార్టీని అనేక రకాల ఆరోపణలతో ఈ ఎన్నికల్లో మేము గెలుపొందాలనేటటువంటి అనేక కుట్రలు వన్నుతా ఉంది. అటు టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా లోపల ఏకమై ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలవకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఈరోజు ఆ భయంతోనే ఇప్పుడే వచ్చింది ఒక వార్త, అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికల పక్క 11వ తేదీ నాడు ఎన్నికలు ఉంటే జనరల్ గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీహిల్స్ వరకే పరిమితం, ఎన్నికల కోడ్ జూబ్లీహిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించొచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తా ఉంది. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక నెల రోజులైతే 2 సంవత్సరాలు అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి ఏం ఎలగబెట్టకపోగా 6 గ్యారెంటీల మీద ప్రజలను మోసం చేసి ఆ ప్రాంతంలో రోడ్లే లేదు, ఆ ప్రాంతంలో డ్రైన్లే లేదు, ఆ ప్రాంతంలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. మరి అది ఏ మొహం పెట్టుకొని వాళ్ళకి ఓటు ఏమని అడుగుతున్నారు, వీళ్ళు ఏం ఉద్ధరించిందని చెప్పి వాళ్ళు ఓటు ఏమని అడుగుతున్నారు. ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే అర్హత ఉందా, అసలు ఓటడిగే హక్కు ఉందా? అసలు 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి మీకు ఆటో వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఈరోజు ఎవరికి ఎక్కడ ఏ దోస్తే అది మాటలు ఇచ్చిండ్రు, దేవుళ్ళ మీద ఓట్లేసిండ్రు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారుకు బుల్డోజర్లకు మధ్య జరుగుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటు వేయాలనే ఉత్సాహం ఎవరిలోనూ కనిపించడం లేదన్నారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, కానీ ఇళ్లను కూల్చేసిందని ధ్వజమెత్తారు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు. రైతులు చూడండి, వాళ్ళ ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతున్నారు, గల్లీ తిరుగుతున్నారు, గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు. అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లోకి వచ్చింది. పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరిగితే వాడు కొనేటోడు ఉండడు, వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. వ్యవసాయ మంత్రి ఓడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, జిల్లా మంత్రి దేకడు, ఇంకొక మంత్రి కానడు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది, ధాన్యం కొనుగోలు చేసింది లేదు, కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు, సమీక్ష చేసేటోడు లేడు. పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళకు దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళని అడిగినోడు లేడు. రైతులు ఉడికిపోతున్నారు. ఇప్పుడే పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పినట్టు బోనస్ ఇచ్చుడు లేదు, పోని టైంకు పెట్టుబడి ఇచ్చుడు లేదు, పోని విత్తనాలు టైంకి అందించుడు లేదు. ఈ ఎరువుల కోసం అయితే ముష్టి యుద్ధాలు మీరు చూసిరు మొన్న. కానీ గరీబోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, బోరబండల, రేమత్ నగర్ల, యూసుఫ్గూడల, అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న 60 గజాల ఇండ్లు, 40 గజాల ఇండ్లు, అందులో మాత్రం హైడ్రావన్కి ఎక్కడ లేని రేషం, ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది, ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షనో కాదు, ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది.
భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని కానీ సామాజిక తెలంగాణ సాధనలో మాత్రం ఒక అడుగు వెనకనే ఉన్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనం బాట పేరుట మహబూబ్ నగర్లో చేపట్టిన పాదయాత్రలో కవిత మాట్లాడారు. తెలంగాణలో పరిపాలన దారుణంగా ఉందని, సామాన్యులకు కనీస వైద్యం అందలేదని, ఆ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మంజూరు చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువులు వదిలి ఇంటి వద్దే ఉంటున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. మేము ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఉంటే మరి జడ్చర్లలో ఒక హాస్పిటల్ ఉన్నది. జడ్చర్లలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి. అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు. అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో, ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దగ్గర పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా విద్య మనందరం కూడా చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం పే చేయకపోతే పేద విద్యార్థులు ఇలా ఇంటి పట్టున ఉంటున్నటువంటి పరిస్థితి. మీరు ఏ మండల కేంద్రంలో అడగండి, ఏ గ్రామంలో అడగండి, ప్రైవేట్ కాలేజీలు స్కూల్ అందరూ కూడా చేతులు ఎత్తేసిండ్రు. ఈ 30వ తారీఖుకి మేము మొత్తం బందే పెడతామని చెప్తున్నారు. అంటే లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వం యొక్క సహాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ విద్యకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి. మరి అదే డబ్బున్నటువంటి పిల్లలైతే అమెరికా దాకా పంపించి వాళ్ళని చదివించుకునేటటువంటి పరిస్థితి. తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం? అందరం బాగుండాలి, అందరికీ అవకాశాలు రావాలి, అందరికీ సమృద్ధి ఉండాలి, అందరికీ అభివృద్ధిలో వాటా రావాలి, అందరికీ అధికారంలో వాటా రావాలి అనేటటువంటి నినాదాలతోని మనం తెచ్చుకున్నాం. ముంబైలో జరిగిన మెరైన్ టైమ్స్ లీడర్స్ కాన్క్లేవ్లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. సముద్ర రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా పనిచేస్తుందని ప్రధాని తెలిపారు. పోర్టు ఆధునీకరణ, లాజిస్టిక్స్ విస్తరణ, కోస్టల్ షిప్పింగ్ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారిస్తుందని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటా మరింత పెరగాలంటే సముద్ర మౌలిక సదుపాయాలు బలపడాలని సూచించారు. బ్లూ ఎకనామీ ద్వారా కోట్ల ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. సముద్ర భద్రత, టెక్ అథారిటీ, నావికా వ్యవస్థలను అభివృద్ధి పరిచే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. పెట్టుబడిదారులకు పారదర్శక పాలన, అనుకూల విధానాలు అందిస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. భారత్ను గ్లోబల్ మ్యారిన్ పవర్ చేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. आज ये समिट एक ग्लोबल इवेंट बन गई है। आज यहाँ इस कार्यक्रम में दुनिया के 85 से अधिक देशों की भागीदारी ये अपने आप में एक बहुत बड़ा मैसेज दे रही। शिपिंग जायंट्स, उसके सीईओ से लेकर स्टार्टअप्स तक और पॉलिसी मेकर से लेकर इन्वेस्टर्स तक इस समय सभी यहाँ मौजूद हैं। स्मॉल आइलैंड नेशंस के प्रतिनिधि भी यहाँ उपस्थित हैं। आप सभी के विजन से इस समिट की सिनर्जी और एनर्जी दोनों बढ़ा दी है। साथियों, अभी यहाँ शिपिंग सेक्टर से जुड़े कई प्रोजेक्ट्स का शुभारंभ हुआ। शिपिंग सेक्टर में हुए लाखों करोड़ रुपए के एमओयू भी जारी हुए। ये दिखाता है कि भारत के मैरीटाइम सामर्थ्य पर दुनिया का कितना विश्वास है। इस आयोजन में आपकी उपस्थिति हमारे कॉमन कमिटमेंट का प्रतीक है। साथियों, 21वीं सदी के इस कालखंड में भारत का मैरीटाइम सेक्टर तेज गति और ऊर्जा के साथ आगे बढ़ रहा है। खासकर साल 2025 भारत के मैरीटाइम सेक्टर के लिए बहुत अहम साल रहा है। मैं इस वर्ष की कुछ खास उपलब्धियों का जिक्र आपके बीच करना चाहता हूं। विजिंजम पोर्ट के रूप में भारत का पहला डीप वाटर इंटरनेशनल ट्रांसशिपमेंट हब अब ऑपरेशनल हो चुका। कुछ समय पहले ही दुनिया का सबसे बड़ा कंटेनर वेसल वहां पहुंचा। ये हर भारतीय ఓట్ల కోసం ప్రసంగం ఆపి డాన్స్ చేయమన్నా చేస్తారంటూ ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీకి ప్రజల బాధల కంటే ఓట్ల ముఖ్యమని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం మతపరమైన మనోభావాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఛట్ పూజ సమయంలో ప్రజలు యమునా నదిలో స్నానాలు చేస్తే ప్రధాని మాత్రం తన కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న స్విమ్మింగ్ పూల్లో స్నానం చేశారని విమర్శించారు. బీహార్ ప్రజల విశ్వాసాలతో మోడీకి సంబంధం లేదన్నారు. हिंदुस्तान बन रहे हैं, एक हिंदुस्तान आपका, गरीबों का, हम सबका, और दूसरा हिंदुस्तान अरबपतियों का, अंबानी अदानी जैसे लोगों का। आप देखिए, कुछ दिन पहले मैंने टीवी पे देखा, एक तरफ यमुना
फोटो देखी आपने? वो देखी? एक तरफ यमुना, गंदा पानी, उसको अगर कोई पी ले या उसमें घुस जाए बीमारी हो जाए। दूसरी तरफ छोटा सा मोदी जी के लिए तालाब, दूर दूर से पाइप से पानी आता है। एक हिंदुस्तान, मोदी जी वाला हिंदुस्तान। अगर मोदी जी को ड्रामा करना है, छठ पूजा का ड्रामा करना है, तो पानी आ जाएगा, वीडियो कैमरा आ जाएंगे, साफ पानी। और उसी के 10 गज दूर हिंदुस्तान की सच्चाई। एक तरफ नाटक, अंबानी अदानी का हिंदुस्तान, नरेंद्र मोदी का ड्रामा, और दूसरी तरफ हिंदुस्तान की सच्चाई, गंदा पानी, बीमारी। टीवी पे आया, टीवी पे वो पाइप दिख गया कि भैया नरेंद्र मोदी। ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమార్కులకు రక్షలుగా ఉంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరిన వాళ్ళను తొలగించవద్దని రాహుల్, లాలూ డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. జగుస్రాయ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా మహాగఠబంధన్కు ఓటేస్తే దేశ వ్యతిరేకుల రాజ్యం వస్తుందని అన్నారు. एक आध महीने पहले राहुल बाबा आए थे यहाँ, अब एक महीने बाद आज फिर से आए। पहले आए थे तो घुसपैठिया बचाओ यात्रा निकाली थी। मैं आज बेगूसराय वालों को पूछने आया हूं, भगवान परशुराम के अनुयायियों को पूछने आया हूं, बिहार की मतदाता सूची में बांग्लादेशी घुसपैठिए होने चाहिए क्या? హర్యానా రాష్ట్రం అంబాలాలోని వైమానిక దళం స్టేషన్లో రాఫెల్ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. రాష్ట్రపతితో పాటు భారత వైమానిక దళ ఎయిర్ చీఫ్ మార్షల్స్ ఏపీ సింగ్ మరో విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతిని తీసుకెళ్లే విమానానికి పైలట్ అమిత్ గెహనీ గ్రూప్ కెప్టెన్గా వ్యవహరించారు. భారత వైమానిక దళంలో 2 యుద్ధ విమానాల్లో ప్రయాణించిన మొదటి భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె 2023లో సుఖేలో 30 MKIలో ప్రయాణించారు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీసులు ఎదుట ఆయుధాలతో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 42 మంది పురుషులు, 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టులపై 66 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బ్రెజిల్లోని రియో డిజైనోలోని రెడ్ కమాండ్ ముఠా లక్ష్యంగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో అధికారులతో సహా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్రూపుల్లో రెడ్ కమాండ్ ఒకటి. ఈ గ్రూపును లక్ష్యంగా చేసుకుని ప్రణాళిక రచించినట్లు భద్రతా దళాలు విషయాలు తెలియజేశారు. అయితే ఈ ఆపరేషన్లో 2500 మంది సాయుధ బలగాలు పాల్గొన్నాయని వెల్లడించారు. కొన్ని గంటల పాటు జరిగిన కాల్పులో 4 భద్రతాధికారులతో సహా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. 81 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. 75 రైఫిల్స్తో పాటు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.